ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ ఆర్. ఫస్ట్ ఆర్టికల్ యొక్క మెయిన్ డిస్క్రిప్షన్ని ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ ఫస్ట్ ఆర్టికల్లో మేము పీడిఎఫ్లో ఇచ్చేటువంటి కంటెంట్ మొత్తాన్ని ఒక అవుట్లైన్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో యాక్చువల్లీ నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, అనలైజ్ చేస్తున్నప్పుడు గ్లోబల్గా అలానే ఇండియా వైజ్గా అలానే విలేజ్ వైజ్గా చాలా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాం. ఇన్ ద మీన్ వైల్ ఒక విధంగా దాన్ని చెప్పాలంటే, అక్కడున్న కల్చర్ని బట్టి, అక్కడున్న జియోలాజికల్ కండిషన్స్ బట్టి, అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ని బట్టి అక్కడ సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 1984 నుంచి మన ఇండియా డెవలప్ అవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా వన్ ఆఫ్ ద 10 కంట్రీస్లో ఎకనామిక్ డెవలప్మెంట్లో మనం ఇండియా ముందుకెళ్తాం. ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత మన ఇండియా ఫస్ట్ పొజిషన్కి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇన్ ద సేమ్ సైమల్టేనియస్గా మనకి మన యొక్క సోషల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవడానికి కూడా కారణం అక్కడే నాంది పడింది. అయితే 1992లో మన పివి నరసింహారావు గారు, గొప్ప వ్యక్తి, ఎల్పిజిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోయినాయి, మన ఇండియా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. సో ఈరోజు నేను ఏవైతే చెప్తా ఉన్నానో అవన్నీ మనం ఫేస్ చేస్తున్న సోషల్ ప్రాబ్లమ్స్, అరైజ్ అవుతున్నటువంటి సోషల్ ప్రాబ్లమ్స్. ఒక విధంగా చెప్పాలంటే, ఒక విషయాన్ని ఇది బాగా ప్రథమంగా ఉంది అని చెప్పడానికి ఏది లేదు. అన్ని సోషల్ ఇష్యూస్, అన్ని సోషల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంటర్లింక్డ్గా ఉన్నాయి. ఒకదాన్ని స్టడీ చేస్తూ ఉంటే దాంట్లోంచి ఇంకొక ప్రాబ్లం అరైజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో ఇండియాలో 10 ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అని, 7 ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అని మనం గూగుల్ మ్యాప్స్లో చాలా చూస్తూ ఉంటాం. అయితే ఒక ప్రాబ్లమ్ని స్టడీ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లంకి ఖచ్చితంగా ఇంకో ప్రాబ్లం ఇంటర్లింక్ అవుతూ ఉంది. రీసెంట్గా మనం న్యూస్ పేపర్స్లో మనం చూస్తున్నాం కదా, ఒక 5 days బ్యాక్ చెన్నైలో వాటర్ లేక చాలామంది బాధపడుతున్నారని, వాటర్ ట్యాంక్స్ కోసం అలానే ట్యాప్స్ దగ్గర ఎదురు చూస్తున్నారు. అది మన పక్క రాష్ట్రం తమిళనాడు. సో ఈ సౌత్ ఇండియా మొత్తం డెక్కన్ ప్లాట్యూగా ఉంది, రాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతం, జియోలాజికల్గా రాళ్ళు ఎక్కువ ఉండే ప్రాంతం. అయితే మనం ఈ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మనం సిటీస్ని డెవలప్ చేయాలి, పెద్ద పెద్ద కట్టడాలు, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అని చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇన్ ద సేమ్ టైం కాంక్రీట్ జంగల్గా సిటీస్ మారిపోతాం. మన సిటీస్ అన్నీ కూడా కాంక్రీట్ జంగల్స్గా మారిపోతాం. రీసెంట్గా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా సైమల్టేనియస్, అంటే 24th తెలంగాణ అలానే 25th ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కూడా ఈనాడు పేపర్స్లో మనకి ఈ గ్రౌండ్ వాటర్ యొక్క పరిస్థితిని మనం చెప్తాం. అది ఎంత దారుణంగా ఉందంటే 2010 నుంచి 2019 వరకు కనీసం యావరేజ్గా 4 మీటర్ల వాటర్ గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోతాం. ఇది పరిస్థితిని గమనించినప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్ అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏదైతే రైన్ వాటర్ మన చుట్టుపక్కల పరిసరాల్లో పడుతూ ఉందో ఆ వాటర్ మొత్తం కూడా ఇన్ఫిల్ట్రేషన్కి మనం తావు లేకుండా ప్రతి చోట కన్స్ట్రక్షన్స్ కట్టేసి, ప్రతి చోట బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేస్తూ, అంటే నా ఉద్దేశం బిల్డింగ్స్ కట్టుకోవడం తప్పని కాదు. అయితే మనం ఈ డెవలప్మెంట్తో పాటు మనం ముందున్న తరాలకి లేకపోతే మనకి న్యాచురల్ రిసోర్సెస్ అందకుండా పోతాయనే భయము ఓ పక్కన మనతో పాటు ప్రయాణం చేస్తుందనే విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఈ ఉద్దేశపూర్వకంగా చెప్తాను. సో ఈ కాంక్రీట్ జంగిల్ వల్ల ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంది. తద్వారా ఏమవుతుందంటే, ఏదైతే రన్ ఆఫ్ అంటే వాటర్ పడిన తర్వాత భూమి మీద ఆ వాటర్ కొంతసేపటికి రోడ్ల మీద ట్రావెల్ అవుతూ ఒక పాయింట్కి రీచ్ అవుతాం. దాన్ని మనం టెక్నికల్గా రన్ ఆఫ్ అని అంటాం. ఈ రన్ ఆఫ్ ఏమవుతుందంటే, ఈ ఇన్ఫిల్ట్రేట్ అవ్వట్లేదు, అలానే మనకు ఉపయోగపడట్లేదు. ఆ రన్ ఆఫ్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతాం. సో ఇప్పుడు రీసెంట్గా కొన్ని పేపర్స్ని అనలైజ్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్లో అసలు ఉండాల్సిన టీఎంసీ కంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లో టీఎంసీలు, వాటర్ కెపాసిటీ ఆఫ్ డ్యామ్స్ అనేది ఉంటా ఉన్నాయి. జోరాల ప్రాజెక్ట్లో ఎప్పుడు నిండుగా ఉండే జోరాల ప్రాజెక్ట్ ఈరోజు 2 TMCకే పరిమితమైందంటే చాలా ఆలోచించాల్సిన విషయం. అయితే సస్టైనబుల్ గోల్స్ని 2030 కల్లా రీచ్ అవ్వాలని చెప్పి ప్రపంచ దేశాలు ముందుకు అడుగేస్తూ ఉన్నాయి. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే, మనం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఇప్పుడున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని అలానే రాబోయే తరాల వారికి కూడా ఆ యొక్క రిసోర్సెస్ని అందించడానికి చేస్తున్న ప్రయత్నం. అయితే గోల్స్ పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మనం సోషల్గా చాలా ఇష్యూస్ని లేకపోతే ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం అవగాహనలోకి తెచ్చుకొని అవగాహన కలిగిన తర్వాత వాటిని
మన యొక్క డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం గవర్నమెంట్స్కి అలాగే ఎన్జిఓస్ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి మనం చేయూతనిచ్చినట్లు. కమింగ్ బ్యాక్, శానిటేషన్ అనేది కూడా మన ఇండియాలో మేజర్ ప్రాబ్లం. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు దీని మీద చాలా ఫోకస్ చేయడం ఈ సిన్స్ 3 years నుంచి ఎక్కువ జరుగుతూ ఉంది. అయితే శానిటేషన్ వల్ల జరిగే నష్టాలు ఏంటంటే మన సిటీస్లో కానీ సీవేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. అలానే రూరల్ ఏరియాస్తో తీసుకుంటే అగ్రికల్చర్ రన్ ఆఫ్ అనేది కూడా ఒక మేజర్ ప్రాబ్లం. సో ఈ రెండింటి వల్ల ఒక విధంగా చెప్పాలంటే మన ప్రపంచంలో ఉన్న నాన్ కమ్యూనికేబుల్ ఆర్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో 70% ఆఫ్ డిసీజెస్ శానిటేషన్ వాటర్ వల్ల మాత్రమే వస్తున్నాయంటే అది నమ్మకం తప్పదు. అయితే శానిటేషన్ అనేది మనకు ఉన్నటువంటి ముందున్న పెద్ద ఛాలెంజ్. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, డబ్బు కావాలంటే అప్పు తీసుకొచ్చి కానీ ఆరోగ్యాన్ని ఎక్కడ అయితే ఉన్న పరిస్థితి హెల్త్ అనేది కూడా మేజర్ ప్రాబ్లంగా ఇండియా ఫేస్ చేస్తాం. దానికి కారణం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే 2012 సంవత్సరంలో దాదాపు 65 లక్షల మంది జనాభా ఈ హార్ట్ అటాక్ వల్ల, క్యాన్సర్ వల్ల మన ఇండియాలో చనిపోవడం జరిగింది. ఇది లేటెస్ట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. అయితే ఈ డిసీజెస్కి ప్రధానమైన కారణాలు కనుక తీసుకుంటే చాలామందికి రోగానికి నివారణ ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేక చాలామంది చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా అవగాహన లేకుండా చనిపోతున్న జనాభా ఎక్కువ రూరల్ ఏరియాస్లో ఉంటా ఉంది. అయితే ఈ కార్డియోవెస్కులర్ డిసీజెస్ కానీ, క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ ఇవి చాలా ఎక్కువైపోతాయి. సో ఈ హెల్త్ అనేది కూడా మేజర్గా మన ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లమేటిక్గా మారుతూ ఉంది. అయితే ఈ హెల్త్ ఇష్యూ వల్ల మన ఇండియన్ ఎకానమీ చాలా దెబ్బతినే పరిస్థితులు ముందు రోజుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు నేను సస్టైనబుల్ గోల్స్ గురించి మీతో చెప్పడం జరిగింది, అలానే అర్బనైజేషన్ గురించి కూడా మీతో చెప్పడం జరిగింది, అలానే హెల్త్, శానిటేషన్, వాటర్ స్కేర్సిటీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో నేను కొంచెం ఎందుకు చెప్పానంటే ఫస్ట్ ఆర్టికల్లో దీనికి సంబంధించిన పూర్తి PDF ఫార్మాట్లో నేను మీకు అందిస్తూ ఉన్నాను. అయితే నేను చెప్పిన ప్రతి అంశాన్ని ఒక్కొక్క మంత్లీ మన మ్యాగజైన్లో ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్లారిటీగా దాని యొక్క హిస్టరీ నుంచి ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో వరకు ప్రతి ఒక్క అంశాన్ని తీసుకుని నేను ముందున్న రోజుల్లో వీడియోస్ ద్వారా మీకు అందించబోతున్నాను. అందుకని చెప్పే నేను చాలా గ్లిమ్సీగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మనకు తెలియకుండా మనం చేసే విషయాలు చాలా ఇప్పుడు ఇండియాకి వచ్చే రోజుల్లో సమస్యగా మారే తరాలు మన భారతదేశంలో ఎదుర్కోబోయే సమస్యలు కొన్నింటినీ మీకు తెలియజేస్తాం. అంటే మన పంట వ్యర్థంగా కాల్చేయడం, అది అలా కాల్చకూడదు, అది మనం కాల్చేస్తాం. అలానే పోషకాహార లోపం, అంటే చిన్నపిల్లలకి మనం పోషకాహారాన్ని మనం అందించలేకపోతాం. అయితే ప్రతి ఒక్క వ్యక్తి ప్రైవసీని ఎవరో దొంగిలించేస్తాం. అంటే వ్యక్తి యొక్క ప్రైవసీని భద్రత లేకుండా పోయింది. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. సైబర్ క్రైమ్ ఇది ఇప్పుడు హెచ్చులుతున్నటువంటి దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ కూడా మన గవర్నమెంట్ అథారిటీ పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ ఈజ్ వెరీ మోస్ట్ డేంజరస్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ పురుష స్త్రీ సమానత్వం అనేది లేదు, పురుషాధికారమే ఎక్కువగా భారతదేశంలో ఉంది అనే నానుడి ఇప్పుడు కూడా ఉంటా ఉంది. మనం బయట ఉన్న దేశాల గురించి నేర్చుకుంటున్నప్పుడు అక్కడ స్త్రీలకి పురుషులకి సమానత్వం ఉందని, మన భారతదేశంలో వంటింటికే పరిమితం అయిపోతున్నాం అనేటువంటి ఆలోచన ఇప్పటికీ చాలా చోట్ల ఉందనేది సత్యం. సో పురుష స్త్రీ సమానత్వం కూడా వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటా ఉన్నాయి. సో వీటన్నిటినీ సమకూలంగా చేసుకొని ఒక్కొక్క అంశం పైన ఈ RR ఛానల్ ద్వారా ఒక్కొక్క అంశాన్ని మీకు క్లుప్తంగా మేము అందించడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ RRR. థ్యాంక్ యూ.